సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఈ జిల్లాలో ప్రధానమైన క్యాంపెయిన్ షర్మిల గారు చేస్తుంది. అవినాష్ రెడ్డి గారి పైన ఆయన హంతకుడు అనే క్యాంపెయిన్ జరుగుతుంది. సో వాట్ ఈజ్ యువర్ కోడ్ అని అంటారు? అవినాష్ అన్నతో ఎవరైనా సరే ఒక గంట సేపు మాట్లాడినా, ఒక రోజు తిరిగినా అన్న గురించి బాగా క్లియర్ తెలుసు. ద మోస్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్ నా కెరియర్లో ఈ రోజు వరకు చూసింది ఎవరంటే అవినాష్ అన్న. మంచితనానికి లేదా అంటే కొన్ని చెప్తే పదాలు చాలా పెద్దగా అనుకుంటారు, కానీ అన్న దగ్గరికి పోయి అన్నా అంటే ఈ సాయం కావాలంటే అడగ ముందే చేసే వ్యక్తి అవినాష్ అన్న. రాజశేఖర్ సార్ ఉండొచ్చు, జగన్ అన్న కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళిద్దరితో పాటు అవినాష్ అన్న ఇంకా ఒక అడుగు ముందుకేసి కడప జిల్లా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా, అంటే ఈ సమస్య ఆ సమస్య ఏదన్నా రానివ్వండి, ఏదన్నా చేసే వ్యక్తి ఈరోజు ఒక రాజకీయ లబ్ధి కోసం అవినాష్ అన్న గురించి తెలిసి కూడా వాళ్ళు క్యాంపెయినింగ్లో ఓట్ల కోసం మాట్లాడుతున్నారంటే రక్త సంబంధం కాకపోయినా ఒక సొంత అన్న కన్నా ఎక్కువ భావించుకున్న మాకే కళ్ళకు నీళ్లు, నిద్రలేని రాత్రులు మేము చూస్తున్నాం. ఎందుకంటే షర్మిలక్క అంటే రాజశేఖర్ సార్ రక్తం వారసురాలు. అక్క ఈరోజు తమ్ముని గురించి ఇట్లా మాట్లాడుతూ తెలిసి కూడా కేవలం టీడీపీ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని ఇలా మాట్లాడడం అనేది అసలు నేను ఏ వర్షంలో చెప్పాలో కూడా నాకు అర్థమది. కేవలం షర్మిలక్కను ఒక ఓటు బ్యాంక్ కోసమో లేకపోతే ఒక రాజకీయ లబ్ధి కోసమో వాడుకుంటున్నారు, కానీ వాస్తవంగా అక్కకు రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు. గంట సేపు గడిపితే ఆయన ఏంటో తెలుస్తుంది అంటున్నారు మీరు. అదే సంవత్సరాల తర్వాత ఇంట్లో ఒకే ఇంట్లో కలిసి ఉన్న వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు అంటే వీళ్ళు అట్లా మిస్మరైజ్ చేశారు, ఆమె బ్రెయిన్ వాష్ చేశారు ఇది అదే అని చెప్పి. కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈరోజు షర్మిలక్కను వాడుతున్నారు. కానీ ఒక్కటి అపీల్ ఏంటంటే, అక్క మీరు వాస్తవంగా రాజశేఖర సార్ వారసులు అయి ఉండొచ్చు, ఖచ్చితంగా కాదన్ను, కానీ మాలాంటి అంటే మా ఫాదర్ రాజశేఖర టైం నుంచి ఉన్నారు, మా నాన్నగారు చైర్మన్ చేసింది రాజశేఖర టైం, మాలాంటి చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న కార్యకర్తలు ప్రతి ఒక్క రాయలసీమలో వీళ్ళు కడప జిల్లాలో ప్రతి ఒక్క ఇంట్లో రాజశేఖర రెడ్డి సారే మా అన్న తమ్ముడు అని చెప్పి రాజకీయ వారసులుగా మేము ఎదిగి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. మీరు ఏదైనా డ్యామేజ్ చేయాలి అంటే కనుక అవినాష్ అన్నను ఇంకోని కాదక మమ్మల్ని అందరినీ, అంటే మాలాంటి కార్యకర్తలు మీరు డ్యామేజ్ చేస్తున్నట్టు మీరు అనే మాటలు ఇవన్నీ ఒక్కసారి మీరు అనేటప్పుడు ఆలోచించండి. అవినాష్ అన్న వ్యక్తి ఎంత మంచివాడు, ఎంత సౌమ్యుడు అనేది మీకు తెలుసు. దీంట్లో చిన్న సబ్మిషన్ కూడా ఏంటంటే, అక్క వాళ్ళు ఇందాక చెప్పినట్టు ఎంపీ సీట్ కోసము అది ఇదే వివేకానంద రెడ్డి సారు, ఆయన కూడా ఎంత మంచి పేరుందో మీకు మనకందరికీ తెలుసు. అవినాష్ అన్న నా కొడుకు ఈ ఎలక్షన్లో మంచి మెజారిటీ రావాలని చెప్పి గడప గడప తిరిగింది వివేకానంద. ఇన్సిడెంట్ జరిగి ఒక రోజు ముందు రోజు రాత్రి కూడా మైదుకూరులో క్యాంపెయినింగ్ చేశారు. నిజంగా మనసులో ఏదైనా ఉంటే ఒక ఓటు రఘురామ్ రెడ్డి గారికి, ఒక ఓటు అవినాష్ రెడ్డి గారికి ఏమైనా తిరగడు కదా. నిజంగా అదే కనుక ఉంటే అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్కే రాడు కదా. ఆయన స్టేట్ లీడర్ కదా, కడప జిల్లాలో కూడా ఎక్కడికైనా పోవచ్చు కదా. ఇప్పుడు జగన్ అన్నతో కొట్లాడే నేను కడప తిరగని ఎక్కడికైనా పోయి తిరుగుతా అంటే కూడా అన్న కూడా ఏం అనలేడు కదా. కానీ వివేకానంద రెడ్డి గారు మనసు పెట్టి రక్తం పూసుకొని పనిచేశాడు ఆ రోజు. ఈసారి మన ప్రభుత్వం రావాలి, మనం చెయ్యాలి, జగన్ అన్న ముఖ్యమంత్రిగా చూడాలి, అవినాష్ అన్న ఖచ్చితంగా ఎంపీగా గెలవాలి అని చెప్పి. అటువంటి వాళ్ళ మీద ఈరోజు రాజకీయంగా మాట్లాడడం అనేది నిజంగా నాలాంటి చిన్న కార్యకర్తలు, అంటే మేము కూడా వారసులం, వైఎస్ఆర్ కుటుంబానికి మేము కూడా అసలైన వారసులం. మాకు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. కాకపోతే షర్మిలకు కూడా మా సొంత అక్క కన్నా ఎక్కువే. అక్క కూడా నేను ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, అక్క అన్న గురించి మాట్లాడేటప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇదంతా రాజకీయ లబ్ధి కోసం మీకు చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడడం మాత్రమే కదా, ఈవెన్ భారతమ్మ ఒక రిమోట్ కంట్రోల్ లాగా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్, అదే వాళ్ళ ఫ్యామిలీ గురించి జస్ట్ ఎందుకంటే వీళ్ళు స్క్రిప్ట్ ఎట్లిస్తే వాళ్ళు అట్లా మారుతారు. ఎక్కడ టీడీపీ కాంగ్రెస్ మన కడప జిల్లా వరకు వస్తే టీ కాంగ్రెస్ వాళ్ళంతా ఒకటే స్క్రిప్ట్ వస్తుంది, ఒక రకంగా మాట్లాడుతూ పోతారు. షర్మిలకు క్లియర్ అర్థం కావాలి ఏంటి అని. సో మనం చెప్పే స్టేజ్ కాదు, అంత అర్హత లేదు మనం చెప్పేంత, కానీ ఒక మనోభావన లేకపోతే మనసులో ఉన్న ఫీలింగ్ ఏందనేది కడప జిల్లాలో ఏ ఇంటికి పోయినా ఏ గడప దొక్కినా ఇదే మాట చెప్తారు.
అక్కడ పోయిన ఆడబిడ్డ అన్నావు, వీడికి వచ్చి మళ్ళీ ఏడబిడ్డ అన్నావు. సరే ఏదన్నాను, దర్ ఇస్ నో ప్రాబ్లం, మీరు అనొచ్చు. కానీ నిజమైన వారసులు మీతో పాటు మేమందరం నిజమైన వారసులమే వైఎస్ఆర్ కుటుంబానికి. వైఎస్ఆర్ కుటుంబం అంటే నాట్ జగనన్న, నాట్ షర్మిలక్క. ప్రతి ఇంట్లో ఉండే వైఎస్ఆర్ ఆశయాలను ఫాలో అవుతున్నారు. కడప జిల్లా, రాయలసీమ అంతాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. ఇప్పుడు జగనన్న ఫ్యామిలీ. రాజశేఖర రెడ్డి సార్ ఒక అడుగు వేస్తే జగనన్న 4 అడుగులు ముందుకేసి నాన్నకి ఎంత పేరు వచ్చిందో దాంతోపాటు నాకు అంతే పేరు ఉండాలి, అంతే హృదయంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు చేసే సంక్షేమ పథకాలు యూజ్. వీళ్ళని డ్యామేజ్ చేసే విషయాలు చేయొద్దనేసి పర్సనల్ రిక్వెస్ట్ అక్క.